దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలో రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ రథోత్సవంలో పాల్గొని భక్తులతో కలిసి రథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, బోర్డు సభ్యులు ఈవో బాపిరెడ్డి వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ మాడవీధులు వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను విశేష అలంకారాలు తీసుకొచ్చి స్వామివారిని బ్రహ్మరథంపై, అమ్మవారిని కాళికాదేవి రథంపై కొలువుదీర్చి విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులు జై జై ధ్వానాలు చేస్తూ రథం లాగారు. తండోపతండాలుగా భక్తులు హాజరయ్యారు. రథం ఆలయ మాడవీధుల్లో నడుస్తుండగా అడుగడుగున భక్తులు హారతులు పట్టారు. రథోత్సవం ఎంతో వేలాది భక్తుల శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మాడవీధుల్లో మారుమ్రోగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, కూటమి నేతలు పాల్గొని రథాన్ని లాగారు. ఆలయ ఈవో బాపిరెడ్డి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.